చైనాను విడిచి రావాలంటూ అక్కడున్న తమ సంస్థ ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ కోరింది. ఈ కోరిక ఒక ఎత్తు అయితే అందుకు గల కారణాలు ఆసక్తిగా మారాయి. జో బైడెన్ పరిపాలన చైనా దిగుమతుల యొక్క అనేక రంగాలపై ఆంక్షలు విధించడంతో యుఎస్ చైనా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అభ్యర్థన చేయబడిందని తెలుస్తోంది. దీంతో మేటర్ మరింత సీరియస్గా మారిందని అంటున్నారు. మైక్రోసాఫ్ట్ తన చైనా ఆధారిత ఉద్యోగుల్లో సుమారు 700 నుంచి 800 మందిని ప్రధానంగా చైనీస్ జాతీయతకు చెందిన ఇంజనీర్లను ఇతర దేశాలకు మారడాన్ని పరిశీలించమని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. టెక్నాలజీ పైన యుఎస్ చైనా మధ్య ఆంక్షలు మొదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఈ ఉద్యోగులంతా ప్రధానంగా యుఎస్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్తో సహా పలు దేశాలకు మారాలని ఆప్షన్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం వివిధ చైనా దిగుమతులపై గణనీయమైన సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభావిత ఉత్పత్తులలో ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలు, సెమీ కండక్టర్లు, ఫేస్ మాస్కులు, మెడికల్ గ్లోవ్స్, సిరంజీలు, సూదులు వంటి అనేక రకాల వైద్య పరికరాలు ఉన్నాయని టాకు. కాగా అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సుమారు 20 సంవత్సరాలకు పైగా చైనాలో తమ ఉనికిని కలిగి ఉంది. ఇదే సమయంలో 1992లో మార్కెట్లోకి ప్రవేశించిన మైక్రోసాఫ్ట్ యుఎస్ వెలుపల అతిపెద్ద R&D కేంద్రం చైనాలో ఉంది. మరోపక్క చైనా నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్, సాఫ్ట్వేర్ ఎగుమతిపై ఆంక్షలు విధించాలని యుఎస్ ప్లాన్ చేసినట్లు సమాచారం.